చేసే విధానాలను బట్టి ఓటేస్తారు. అంటే పైసలు తీసుకొని ఓటేసుడు తప్పు. ఒకటి నేను చెప్పేది కరెక్ట్. మీరు ఏ రకంగానన్నా అనుకోని జనాలు, నేను రైతును, కరెంటు పోయింది రాత్రి అంటే ఏదో గాలిదుమానం పెట్టింది పోయింది, దానికి బాధితులు ఇప్పుడు ఉన్నాయన కాదు పోయినాయన కాదు, స్తంభాలు ఇరిగిపోయినాయి, అర్ధరాత్రి వచ్చి పెట్టరారు కదా. సరే దానికి మనకు ఎట్లాంటి సంబంధం లేదు, కానీ ఇచ్చిన హామీల గురించి వాళ్ళే తిట్టుకుంటున్నారు. ఇప్పుడు నేను ఇచ్చింది నువ్వు ఇచ్చినావా, నువ్వు ఇచ్చింది ఇప్పుడు 5 నెలలు అయిపోతుంది, ఏం బీక్తున్నావు అని వాళ్ళు అంటున్నారు. నువ్వు ఇచ్చిన కాగితాలు నాకు కరెక్ట్ ఇస్తలేవని ఈయన అంటున్నాను. ఎవరు? రేవంత్ రెడ్డి అంటున్నావు. కరెక్టేనే. ఇప్పుడు నువ్వు చదువుకున్నావు, పిల్లలను కూడా చదివిపిస్తున్నావు. అరే అట్లా అక్షరం గట్ల కాదురా గిట్ల రాయి అంటేనేమో పిల్లలు రాస్తారు. నువ్వు పేపర్లన్నీ నీ దగ్గర మూట పెట్టుకొని అనవసరంగా రేవంత్ రెడ్డి ఇట్లా వీకేస్తున్నాడు, ఆయన ఇట్లా వీకేస్తున్నాడు అంటే తప్పు కదమ్మా. మీకు ఎంతవరకు న్యాయం అనిపిస్తుంది? మాకు న్యాయం వద్దు, కానీ మీరు ఓటు ఎవరికి వేస్తారో చెప్పండి చాలు. ఓటు వేసేది వేస్తామమ్మా, వేస్తారు. వేసేది ఇవి మీకు న్యాయం అనిపిస్తున్నాయా? మాకు ఆ న్యాయం అనేం అవసరం లేదు. జస్ట్ మేము పొలిటికల్ సర్వే కోసం వచ్చినాము. మీరు ఓటు ఎవరికి వేస్తారో చెప్పండి చాలు. ఓటు వేసేటప్పటికి ఇంకా ఎట్లాగానే అవుతుందేమో. అట్లా అంటే ఎట్లా తాత చెప్పాలి కదా, ఓటు ఎవరికి వేస్తామని. కేసీఆర్కి వేస్తావా, రేవంత్ రెడ్డికి వేస్తావా, మోదీకి వేస్తావా, అట్లా అడుగుతున్నా. వీళ్ళిద్దరిని విడిచిపెట్టి మొయిల్కి వేద్దాం అనుకున్నా. మోదీకి ఎట్లా అంటున్నావా? పైనుంచి పైసలు వస్తేనే కదా వీళ్ళిద్దరు చేసేది. ఫస్ట్ పాయింట్ కూడా మీరు అనుకున్న గంతే, నేను చెప్పిన గంతే. ఫస్ట్ మొయిలి ఎవరి దగ్గర అప్పు తెస్తున్నాడు, ఏ దేశంకి వెళ్ళి తెస్తున్నాడు మనకు తెలియదు, నీకు తెలియదు, నాకు తెలియదు. నువ్వు సీఎం, జగన్ సీఎం, ఇక్కడ రేవంత్ సీఎం, వాళ్ళు కుప్పలు వంచిస్తున్నారు. మరి ఏడికెళ్ళి మొయిలి ఇయ్యంది మీరు వంచి పెడతారా మీ ఇంట్లో? అయితే మోదీకి వేస్తా ఓటు. మొయిలికి కరెక్ట్ వేస్తాను చెప్పేస్తాను.